రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో మీనాక్షి నటరాజన్ నామినేషన్ వివాదం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఈ వ్యవహారంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పందిస్తూ ఇది పూర్తిగా బీజేపీ కుట్రలో భాగంగా జరిగిన ఘటన అని ఆరోపించారు. మీనాక్షి నటరాజన్కు కేసు లేదని, కేవలం నోటీసు మాత్రమే ఉన్నప్పటికీ నామినేషన్ తిరస్కరించారని విమర్శించారు. ఎన్నికల సంఘాన్ని బీజేపీ తన రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకుందని ఆరోపించిన ఆయన ఈ వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డిని అనవసరంగా లక్ష్యంగా చేసుకోవడం సరికాదన్నారు. మరోవైపు షబ్బీర్ అలీ వ్యాఖ్యలపై కూడా స్పందించిన మహేష్ కుమార్ గౌడ్ పార్టీ క్రమశిక్షణకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రధానమంత్రి కార్యాలయం ఇంట్లో ఇన్వాల్వ్ అయి సంబంధం లేని కేసు, పసలేని కేసు, అసలు కేసే కాదు, ఒక నెపాన్ని తీసుకొని దుర్మార్గంగా అన్యాయంగా ఒక మహిళని కూడా చూడకుండా ఒక గాంధీవాది ప్రిన్సిపల్స్ ని అలబట్టించుకొని అతి కొద్ది మందిలో ఒకరు ఇవాళ దేశంలో నీతి నిజాయితీకి నిలుపుటద్దంలా ఉండే కొంతమందిలో ఒకరంటే మీనాక్షి నటరాజన్ గారి నామినేషన్ తిరస్కరణ అనేది ఈ దేశ రాజకీయాల్లో ఒక కలంకమైనటువంటి చర్య. ఆరో తీసుకున్నటువంటి నిర్ణయం పూర్తిగా ఎలక్షన్ రూల్స్ నిబంధనలకి వ్యతిరేకం. తెలంగాణలో మీనాక్షి నటరాజన్ గారి మీద ఎక్కడ ఎఫ్ఐఆర్ లేదు, క్రైమ్ నంబరు లేదు, కేసు లేదు. ఒక ప్రైవేట్ నోటీస్ మీద దాన్ని నెపంగా తీసుకొని నామినేషన్ తిరస్కరించడం అనేది చాలా హేయమైన దుర్మార్గమైన చర్య. ఇది దీని దేశంలో ప్రజాస్వామ్యం నమ్ముకున్న వ్యక్తులు ప్రతి ఒక్కరు ఖండించాల్సిన అవసరం ఉన్నది. ఓట్ల చోరీకి పాల్పాటుకి అలవాటైన బీజేపీ ఇలా రాజ్యసభ సీటు కూడా చోరీ చేస్తూ ఉంది. ఇటీవల రాజ్యసభలో వాళ్ళు బిల్లు వీగిపోవడం చూసి దేశం కింద మీదైనా పర్వాలే కానీ మాకు సీట్లు పెరగాలి రాజ్యసభలో అనే ఒక దుర్మార్గపు ఆలోచనతోని ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడతా ఉంది. ఈ దేశంలో ప్రజాస్వామ్యం నమ్ముకున్న ప్రతి వ్యక్తి దీన్ని ఖండించాలి. మోడీ చర్యలు పరాకాష్ట. ఇంత దుర్మార్గంగా వ్యవహరించినటువంటి తీరుని కాంగ్రెస్ పార్టీ